దైవారాధన కోసం ఐశ్వర్య దీపం. గౌదర్బార్ నుంచి మరో శ్రేష్టమైన ఉత్పత్తి ఇప్పుడు తెలుగునాట ప్రతి గడపను తడుతోంది. స్వచ్ఛమైన కొబ్బరి, విప్ప, నువ్వులు, వేప నూనె, స్వదేశీ ఆవు నెయ్యి, తులసి, లవంగం, కర్పూర, మూలికా మిశ్రమాల మేళవింపుతో గౌదర్బార్ వారి ప్రశస్తమైన ప్రోడక్ట్ ఐశ్వర్య దీపం. ప్రశాంత చిత్తం కోసం పరిమళ భరితమైన నూనెలతో తయారైన ఐశ్వర్య దీపం. ఐశ్వర్య దీపం వాడండి, ఐశ్వర్యాలు పొందండి. ఓం యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం దయానందచరణౌ మనసా స్మరామి, దయానందచరణౌ శిరసా నమామి. గోవు అనేది ఒక దివ్యమైన శక్తి, భూమి మీద నడయాడే ఒక గొప్ప శక్తి. ఈ భూమిపై, ఈ ప్రకృతిలో కొన్ని అత్యుత్తమమైనటువంటి, అసలు వెలకట్టలేనటువంటి ఎన్నో కొన్నింటిని సృష్టి చేసుకుంది ప్రకృతి. ప్రత్యేకించి భూమిపై ఉండేటువంటి దాంట్లో మనకు గ్రహించలేమేమో కానీ తులసి ఒక అద్భుతమైనటువంటి, ఒక అమూల్యమైన సంపద. అలాగే గోమాత ఒక అమూల్యమైన సంపద. అలాగనే గంగ ఏదైతే మనకు హిమాలయ పర్వత శ్రేణుల్లో నుంచి మనకు ప్రవహిస్తూ మన దగ్గరికి వస్తుందో గంగ, అది ఒక అద్భుతమైనటువంటి సంపద. నాస్తి గంగా సమం స్నానం. అలాగనే గోవుకి మించినటువంటి గొప్ప, అంటే మనం అది యానిమల్లో చెప్పొచ్చు, హ్యూమన్ బీయింగ్ అయినా చెప్పొచ్చు, ఎనీ లివింగ్ ఆర్గానిజంలో గోవు అనేది ఒక విశిష్టమైనటువంటిది, ఒక ఉత్కృష్టమైనది. నదులు, నదీ నదాలు అన్నిట్లో కల్లా గంగ ఒక విశిష్టమైనది. అది మన భారతదేశంలోనే ఉంది. గోవు మన భారతదేశంలోనే ఉంది. అంటే గోవు అంటే విదేశాల్లో గోవులు ఉంటాయి, ఆ హెచ్ఎఫ్ కానీ లేకపోతే జెర్సీ కానీ, వాటిని గోమాత అనం, మనం గోవు అనం. అవి ఒక యానిమల్, అదొక పశువు. కానీ ఈ గోవు యొక్క డైరీ ఏదైతే ఉందో, చాలామంది ఇప్పుడు వీగన్స్ అని కూడా తయారయ్యారు. అంటే వీగన్స్ అని అంటే డైరీ కూడా ముట్టుకోరు, ఎనీ డైరీ ప్రోడక్ట్, పాలు, పెరుగు, లేకపోతే బటరు, చీజు, ఎనీథింగ్ మేడ్ అవుట్ ఆఫ్ కౌ బై ప్రోడక్ట్స్ నుంచి వచ్చేది ముట్టుకోరు. కారణం, వాళ్ళకి ఈ జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ ఇవన్నీ కూడా ఒక, అది భయంకరమైనటువంటి, శరీరంలో రోగాలకి దారి తీస్తున్నాయనేటువంటి వాదన కూడా ఉంది. దానిపై పరిశోధన కూడా జరిగింది. ఇప్పుడంటే వాటికి ఆర్గానిక్ ఫీడింగ్ అని మొదలుపెట్టి ఆర్గానిక్ మిల్క్ అని ఏవో చెప్తున్నారు. కానీ అయినప్పటికీ ఆ మిల్చింగ్ కౌస్ అనేటువంటివి కావవి. అవి ఏదో ఒక కమర్షియల్గా పెట్టేసుకునేది వాడుకుంటున్నారు. కానీ స్వచ్ఛమైన పాలు కావాలి అని అంటే, ఆరోగ్యానికి ఉత్కృష్టమైనటువంటి ఆరోగ్యం కోసం పాలు కావాలి అని అంటే, అది భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి గోజాతి దగ్గర మాత్రమే ఉంది. ఇది నిర్వివాదాంశం. ప్రపంచమంతా దీన్ని వ్యతిరేకించినా ఏదో రోజు దీనిపై పరిశోధన జరగక తప్పదు, పరిశీలన జరగక తప్పదు, వాస్తవాలు వెల్లడి కాక తప్పదు. ప్రత్యేకించి మనకున్నటువంటి గోసంతతిలో రకరకాల గోసంతతులు ఉంటాయి. అక్కడ ఒకటే జెర్సీ, ఒకటే, అంతే. కానీ మనకు గోవులు, ఒంగోలు గోవు ఉంటుంది, పుంగనూరు ఉంటుంది, కపిల గోవు ఉంటుంది, గిరిగోవు ఉంటుంది, తర్వాత సహెవాల్ అని ఒకటి ఉంటుంది. ఇలాగా ఒక్కొక్క ప్రాంతానికి అక్కడున్నటువంటి మూలికలు, అక్కడున్నటువంటి చెట్లు, ఔషధులు తింటూ ఒక్కొక్కలా తనలో ఔషధాలని తయారు చేసుకుని మన కోసం సిద్ధంగా
అన్నింటినీ అందించేటువంటి ఏకైక లివింగ్ ఆర్గానిజం ఆన్ దిస్ ఎర్త్, వెరీ 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 వాల్యుబుల్ లివింగ్ ఆర్గానిజం ఏదైనా ఒకటి ఉందనంటే ఏది జంతు రూపంలో ఆవు ఒక్కటే. మనిషి కంటే కూడా చాలా శ్రేష్టమైంది ఆవు. అందుకే ఆవు అటు మనుషుల్ని కాపాడుతుంది, పాలిచ్చి, పెరుగిచ్చి, నెయ్యి ఇచ్చి, వెన్న ఇచ్చి, ఆవు మూత్రము, ఆవు పేడ ఇవన్నీ పంటలకి పనికొస్తుంది, వంటలకి పనికొస్తుంది. అలాగనే ఆవు యొక్క నెయ్యితో యజ్ఞం చేసి ప్రకృతిని కాపాడుకోవచ్చు, మనిషి ఆరోగ్యాన్ని కాపాడొచ్చు, పంట పొలాలకి అది కావలసినటువంటి తన దగ్గర నుంచి వ్యర్థాలను ఇస్తుంది, గోమూత్రము గోమయము రూపంలో. మనిషి బతకడానికి సంపూర్ణమైనటువంటి సమీకృత ఆహారాన్ని ఇస్తుంది, ప్రకృతిని కాపాడుకునేదానికి తన నుండి ఉత్పత్తి అయినటువంటి నెయ్యితోటి యజ్ఞం చేస్తారు. అంటే ప్రకృతిని, మనిషిని, మొత్తం భూమాతని కాపాడుకునే ఒకే ఒక గొప్ప విలువైనటువంటి లివింగ్ ఆర్గానిజం గోమాత. అందుకనే గావో విశ్వస్య మాతరః, ఇది సమస్తానికి ఒక తల్లి లాంటిది. అది భారతదేశంలోనే ఉంది. ఇక వృక్షాలలో తులసి అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి వృక్షం. దానికి మించిన ఔషధం ఎక్కడ దొరకదు. అంటే సంపూర్ణమైనటువంటి ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటిది. అందుకే ఏ దేవాలయానికి వెళ్ళినా తులసి తీర్థం ఇస్తారు. ఎందుకనంటే దేవాలయానికి వెళ్ళడం అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలని. అంతేగాని ప్రార్థన వల్ల మాత్రమే కాదు, ప్రార్థనతో పాటు మనము ఆచరించేటువంటి విధానాల్లో కూడా ఇవన్నీ మిళితమై ఉన్నాయి. మనకు గుడి అంటే ఇట్ ఇస్ నాట్ ఏ జస్ట్ మియర్ ఏ ప్లేస్ ఫర్ వర్షిప్, ఇట్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ ఆర్గనైజింగ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం సెల్ఫ్ ఆర్గనైజ్ చేసుకునేదానికి, సెల్ఫ్ సిస్టమ్ని ఒకటి డెవలప్ చేసుకునేదానికి, ఒక ఇమ్యూనిటీని డెవలప్ చేసేదే కానీ ఏదో కమ్యూనిటీ కోసరం కాదు టెంపుల్ అనేది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కమ్యూనిటీకి అయిపోయింది టెంపుల్స్ అని, ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అని. అంతేగాని హ్యుమానిటీలో కమ్యూనిటీ కాదు కావాల్సింది, ఇమ్యూనిటీ కావాలి. హ్యుమానిటీ షుడ్ బి స్ట్రెంగ్థెన్డ్ విత్ ఇమ్యూనిటీ. అది ఎలా వస్తుంది? దేవాలయ వ్యవస్థ ద్వారా మాత్రమే వస్తుంది. అమూల్యమైన సూత్రాల్ని దేవాలయాల వేదికగా మన ఋషులు మనకు అందించారు. ఇలా భారతదేశం గురించి చెప్పాలి అనంటే, భరతమాత గురించి చెప్పాలంటే, ప్రకృతిలో ఎవరికి లభ్యము కాని అమూల్యమైనటువంటి సంపదలు, అంటే వృక్ష సంపదలలో తులసి అనేది ఇక్కడే చూడండి. అలాగనే భూగర్భంలో ఉండేటువంటి ఈ ఏవైతే రూట్స్ ఉంటాయో వాటిల్లో పసుపు అనేది ఇక్కడే పండుతుంది, ఇంకెక్కడ తెలియదు, ఎవరికి తెలియదు. రూట్స్లో పసుపు సర్వోత్కృష్టం. అందుకనే దేవుడికి పసుపు అంటే ఇష్టం అని అంటాం, దేవుడికి తులసి అంటే ఇష్టం అని అంటాం, దేవుడికి గోఘృతం అంటే ఇష్టం అని అంటాం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి. అలాగనే దైవానికి గంగాజలం అంటే ప్రీతి అని అంటాం, శుద్ధమైన. ఎందుకనంటే దేవుడు అనేటువంటిది పక్కన పెడితే దేవుడికి ఎందుకు ఇష్టమనంటే ఇవన్నీ మనకు ఆరోగ్యకరమైనటువంటి అంశాలు. అందుకనే దేవుడికి ఇష్టం. ఆ దేవుడికి ఇష్టం కాబట్టి మనం దాన్ని తీసుకునే ప్రాసెస్లో మనల్ని మనం బాగుపరుచుకోవడానికే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకే భారతీయ సంస్కృతిలో, భారతీయ జీవన విధానంలో దేవాలయం అన్నా దేవుడన్నా ఎక్కడో రిమోట్ కాదు, ఎక్కడో వేరే లోకల్లో ఉంటాడనేది కాదు, లోకల్లో ఉంటాడనేటువంటిదే భారతీయ తత్వశాస్త్రాలు చెప్తుంది. ఏదో లోకల్లో కాదు, లోకల్లో ఉంటాడు. LOCAL, లోకల్, నాట్ లోకం. LOKAM కాదు, లోకం కాదు, LOCAL, లోకల్లోనే ఉండాలి, నాకు అందుబాటులో ఉండాలి. తులసి అందుకే నాకు ఒక దైవం, గోవు నాకు ఒక దైవం, గంగ నాకు ఒక దేవత, పసుపు కొమ్ము నాకు దైవం. అది పసుపుని గణపతిగా చేసుకుంటాం, పసుపుతోటి అభిషేకం చేస్తాం. ఇవన్నీ ఎందుకు అనంటే ఇది మన ఆరోగ్య సూత్రాలుగా మనకు మన పెద్దలు దేవాలయాన్ని వేదికగా పెట్టి చెప్పారు. అద్భుతాలు, మామూలు అద్భుతాలు కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే 108 అద్భుతాలు భారతదేశంలోనే ఉన్నాయి, ఎక్కడా లేదు. అది నేను దాని మీద ఐఎమ్ రీసెర్చింగ్ ఆన్ దట్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ సంథింగ్. అండ్ ఒక ప్రొడక్టివ్గా ఒకటి తయారు చేసి నేను పెట్టబోతున్నాను. ఒక్కొక్కటి తాలూకా విలక్షణత, విశిష్టత, దాని మహాత్మ్యం ఏంటనేటువంటిది. ఇలా భారతీయ సంస్కృతిలో
పూజా విధానం దగ్గరికి వచ్చేటప్పటికి దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా పూజా విధానం అని అంటే, మనకు కాలాల వారీగా ఆరాధన చెయ్యాలి అనేటువంటిది మనకు చెప్పారు. అందుకే ఒకటే దేవుడు, ఒకటే మతం, ఒకటే ప్రార్థన కాదు, మనకు కాలాల వారీగా మారుతూ ఉంటుంది. అంటే కాలాన్ని మనం దైవంగా చూస్తాం కాబట్టి ఏ కాలంలో ఏ రకమైనటువంటి ఆరాధన చేయాలి, అందుకని మనకు దేవుడనే కాన్సెప్ట్ని మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. దేవుడనంటే ఎక్కడో లోకంలో కూర్చుని ఉన్నాడు, వాడంతా పూరి పిండిని కలిపేసి చపాతీలు చేసినట్టుగా ఈ లోకాన్ని చేసి వదిలేశాడు అనేది ట్రాష్. ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు నీవెందెందు వెదకి చూచిన నందందే గలడు దానవాగ్రని కంటే అన్నాడు ఆయన. అంటే ఎక్కడో ఉన్నాడు కాదు, ఇక్కడున్నాడని కాదు, ఇక్కడ అక్కడ ఎక్కడ అనేటువంటి తేడా లేకుండా సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటిదే పరమాత్మ తత్వము. అందులో కాలము కూడా ఒక భాగమే. ఆ కాలానికి అనుగుణంగా మనం ఆరాధించేదంతా కూడా కాలపురుషుణ్ణి ఆరాధిస్తున్నాం. శివరాత్రి వస్తే శివుణ్ణి ఆరాధిస్తామంటే కాలపురుషుడు శివుడి రూపంలో మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. ధనుర్మాసం వస్తే విష్ణు రూపంలో ఆరాధిస్తాం. కాలపురుషుడు కాలాన్ని మనం మహావిష్ణు స్వరూపంగా ఆరాధిస్తాం. విష్ణు అనేవాడు కాదండి అక్కడ, శివుడు అనేవాడు కాదు, ఇంకొకటి కాదు, అమ్మవారు కాదు, వీళ్ళ రూపాన్ని మనం పెట్టుకున్నామే కానీ ఆ తత్వాన్ని ఆరాధిస్తున్నాం, ఆ కాలాన్ని మనం ఉపాసన చేస్తున్నాం. ఉగాది ఒక పండుగ, మనకు కొత్త సంవత్సరం. ఎందుకనంటే ఉగాది అనే కొత్త సంవత్సరాన్ని మనం ఎందుకు పండుగగా చేసుకుంటాము? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకు ఉగాదినే మనం కొత్త సంవత్సరంగా పెట్టుకుంటాం? జనవరి ఎందుకు మనకు కాదు? మొత్తం ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అన్ని దేశాలు జనవరి 1నే కొత్త సంవత్సరం అనుకుంటాయి, ఒక్క భారతదేశం తప్ప. భారతదేశానికి జనవరి 1 కొత్త సంవత్సరం కాదు. అది బ్రిటిషర్ల తర్వాత మనకు ఫైనాన్సు ఆస్పెక్ట్స్ వాటి కోసరంగా ఈ ఆఫీసులు లేకపోతే ఈ కార్పొరేట్ విధానాలకి వాడాలి తప్ప బేసికలీ భారతీయ పంచాంగ గణనం ప్రకారం జనవరి కెనాట్ బి ఎ న్యూ ఇయర్, కెన్ నెవర్ బి, కెనాట్ బి కాదు, కెన్ నెవర్ బి ఎ న్యూ ఇయర్. న్యూనెస్ అనేది జనవరిలో ఎక్కడుంది? అంత కప్పడిపోతుంది కదా. ప్రపంచం మొత్తం మిగతా దేశాలన్నీ చూసుకుంటే మంచుతో కప్పుబడిపోతుంది, ఏది ఇది ఉండదు. కానీ మీరు బాగా చూస్తే కొత్త చిగుర్లు తొడిగి, ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగుర్లు తొడిగి లేలేత ఆకులతో ఫలపుష్పాలతో అందంగా ప్రకృతి తయారయ్యి కోయిలమ్మ కూస్తూ మంచి మంచి రాగాలతో కూస్తున్నప్పుడు మీకు అదొక శ్రావ్యంగా ఒక అద్భుతంగా కనిపించేటువంటి ఆ పచ్చదనము, పచ్చటి రంగుని పులుముకున్న ప్రకృతి అప్పుడే పుట్టిన పురిటి బిడ్డలాగా కనపడుతుంది చైత్ర ఋతువులో. చైత్రమాసం, మనకు చైత్రమాసము ప్రధానంగా మనం తీసుకుంటే ఆ వసంత ఋతువులో చైత్రమాసంలో మనకు పాడ్యమి నాడు ఈ ఉగాది అనేది మన వాళ్ళు పెట్టారు. ఎందుకు పెట్టారంటే అప్పుడే మనకు అన్ని రుచులు తయారవుతాయి ప్రకృతిలో. వాటన్నిటిని కలిపి 6 రుచుల్ని కలిపి ఒక పచ్చడిలాగా మనకిచ్చి మనకు పరిచయం చేసి ఈ రోజు నుంచి 6 రుచుల్ని ఆస్వాదించమని మనకు చెప్తుంది. గౌదర్బార్ వారి 7 హెర్బ్స్: వేప, కుంకుడు, ఉసిరి, అలోవెరా, నిమ్మ, హెన్నా, బ్రహ్మి 7 రకాల ఔషధ మూలికలతో తయారైన షాంపూ. జుట్టు రాలడం అరికట్టి చుండ్రుని నివారించి మీ జుట్టుని ఆరోగ్యవంతంగా, ఆకర్షణీయంగా ఉంచుతుంది. సొంపైన శిరోజాల కోసం గౌదర్బార్ వారి 7 హెర్బ్స్ షాంపూ. గౌదర్బార్ వారి 7 హెర్బ్స్: వేప, కుంకుడు, ఉసిరి, అలోవెరా, నిమ్మ, హెన్నా, బ్రహ్మి 7 రకాల ఔషధ మూలికలతో తయారైన షాంపూ. జుట్టు రాలడం అరికట్టి చుండ్రుని నివారించి మీ జుట్టుని ఆరోగ్యవంతంగా, ఆకర్షణీయంగా ఉంచుతుంది. సొంపైన శిరోజాల కోసం గౌదర్బార్ వారి 7 హెర్బ్స్ షాంపూ.